హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ములక్కాయ మసాలా కర్రీ. తయారు చేసుకునే విధానం: ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసి వేయించాలి. వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేవి మరీ మాడిపోకూడదు. కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు బాగా వేపుకోవాలి. ఇవనేవి మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఏమైనా మాడిందంటే కర్రీ మొత్తం పాడైపోతుంది, టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు కర్రీ అనేది మనకి ఈ మసాలాని రోస్ట్ చేసేటప్పుడే మనకి దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఎక్కువగా ఫ్రై అయినా అంతగా మంచిగా బాగోదు. మంచిగా ఫ్రై అయినవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్త పేస్ట్ కాకుండా మరీ బరకగా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీ కోసం కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది. అలాగే కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 చిన్న టీ స్పూన్ జీలకర్ర. ఎందుకంటే ముందు మనం మసాలాలో కొంచెం అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, మామూలుగా చేసుకుంటే సరిపోతుంది. ఒక 70%. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి మాత్రం ఈ కర్రీని చేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది. అలాగే ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలన్నమాట టమాటా ముక్కలకి. ఇప్పుడు టమాటా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఎంతంటే మన కర్రీకి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 to 6 మినిట్స్ ఉంచాలన్నమాట. 5 to 6 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి 60% మనకి టమాటా అనేది మగ్గిపోయింది. టమాటా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మసాలా మొత్తం ఈ టమాటా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలిస్తే మరి హైలో పెట్టి మాత్రం చేసుకోకూడదు. హైలో పెడితే కింద మాడిపోతుంది, కర్రీ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు మంచిగా మూత పెట్టి 5 మినిట్స్ అలానే ఉంచాలి. అప్పుడు 5 మినిట్స్ బాగా మసాలా అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు పసుపు, కొంచెం 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మనం ఎంత స్పైసెస్ తింటామో అంత వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం మసాలా అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే కొంచెం ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ఒక మీడియం సైజ్ ములంకాయలను తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నవి ఇప్పుడు ఈ మసాలాలో వేసుకోవాలి. ఈ మసాలాని మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలి. మంచిగా ఈ మసాలా అనేది మునక్కాయకి పట్టింది. ఇప్పుడు మొత్తం కలుపుకొని మన గ్రేవీకి ఎంతవరకు వాటర్ సరిపోతుందో అంత వేసుకోవాలి. కొంచెం మన గ్రేవీ ఎంత కావాలో, మనకి ఎంత సరిపడా గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి.
నేనైతే 1.5 గ్లాస్ వేసుకున్నాను. మీ గ్రేవీకి ఎంత సరిపడా ఉంటుందో అంత వేసుకోండి. మునక్కాడ అనేది మంచిగా ఉడుకుతుంది. 70% ఉడికిపోయిందనమాట. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ చింతపండు పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ని, మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇప్పుడు అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాని 1 స్పూన్ వేసుకోవాలి. మరి ఎక్కువగా హైలో పెట్టకూడదు. మొత్తం చాలా మంచిగా ఉడుకుతుంది కదా, చూడండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే ఉంటే చూడండి, మనకి మంచిగా రెడీ అయిపోయింది. మన గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత చూడాలి. ఈ కర్రీ అనేది బగారా రైస్, చపాతీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మూత తీసి చూసే వరకు చూడండి, మంచిగా రెడీ అయిపోయింది కర్రీ అనేది. గ్రేవీ కూడా చాలా చిక్కబడింది. ఎంత గ్రేవీ తినాలనుకుంటున్నామో అంతవరకు గ్రేవీ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది చిక్కబడింది, మంచిగా కనిపిస్తుంది. కర్రీ అనేది చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పైకి వచ్చింది, మంచిగా కనిపిస్తుంది. ఎంతో టేస్టీ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.